హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈజీగా చాయ్ పెట్టే రూపల మనం బనానా అప్పాలు సాఫ్ట్గా ఎట్లా చేయాలో చూపిస్తా రండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు బెల్లము, 2 టీ స్పూన్ గోధుమ పిండి, 2 టీ స్పూన్ రవ్వ, ఒక ½ టీ స్పూన్ సాల్ట్, కొంచెం ఇలాచీ, ఒక 2 బనానా, ఇవన్నీ మొత్తము మిక్సీకి వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఎంత మెత్తగా అవుతుందో అంత మెత్తగా పట్టేసి వస్తాం. ఇప్పుడు మనం మిక్సీకి పట్టిన పిండి ఒక దోశ పిండి లాగా ఉండాలి. ఇట్లా మెత్తగా పట్టేసి దీంట్లో ఒక ½ టీ స్పూను మనం సోడా ఉప్పు చేసుకోవచ్చు, వంట సోడా. అది ఆప్షన్, మీకు కావాలంటే చేసుకొని లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పుని వేసి ఇప్పుడు మనం కలిపిన పిండిలో దీన్ని వేసేస్తాం. వేసి ఒకసారి కలిపేసి ఈ పిండి ఒక ½ అన్ అవర్ నానాలి. ఈ జీడిపప్పు కొబ్బరి ఎందుకంటే మనం ఈ అప్పాలు తినేటప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో పొంగనాలు గిన్నె పెట్టి నూనె వేసి మనం కలిపిన పిండిలో కొన్ని కొన్నిగా తీసి దీంట్లో పోస్తాం. కానీ డీప్ ఫ్రై కూడా చెయ్యవచ్చు. అప్పం అంటే ఆయిల్ వద్దనేసి ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఒక సైడ్ కాగినాయి, మంచిగా ఉడకనాయి, గోల్డెన్ కలర్ వచ్చినాయి. సైడ్ వేసుకొని క్రిస్పీగా అయినాయి. ఆయిల్ కావాలంటే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది అప్పాలు. సూపర్గా రెడీ అయినాయి. ఇక రెడీ అయింది మన ఈవినింగ్ టీ టైం స్నాక్స్. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు సింపుల్గా. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.